ఆర్ యు రెడీ? ఒకటో పాయింట్, భవిష్యత్తు పిలుస్తుంది కానీ గత జ్ఞాపకాలు నన్ను వెనక్కి తీసుకువెళ్తున్నాయి. భవిష్యత్తు పిలుస్తుంది కానీ గత జ్ఞాపకాలు నన్ను వెనక్కి తీసుకెళ్తున్నాయి. ఆర్ యు రెడీ? చెప్పండి. భవిష్యత్తు పిలుస్తుంది కానీ గత జ్ఞాపకాలు నన్ను వెనక్కి లాగేస్తున్నాయి. అంటే దానికి అర్థం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు బబిలోన్ దేశంలో ఎలా ఉన్నారు? బానిసగా ఉన్నారు. యెషయా ప్రవక్తను నిలబెట్టి ఏమన్నాడంటే, ఎవరిని నిలబెట్టి? యెషయా ప్రవక్తను దేవుడు నిలబెట్టి ఏమన్నాడంటే, ఇదిగో నేను ఒక నూతన క్రియ మీ కొరకు చేయబోతున్నాను అన్నాడు. కానీ భవిష్యత్తు ఏమవుతుంది? భవిష్యత్తు పిలుస్తుంది కానీ గత జ్ఞాపకాలు వెనక్కి లాగేస్తున్నాయి. ఎస్, గతానికి శక్తి ఉంది, గతానికి పవర్ ఉంది, గతానికి శక్తి ఉంది, గతానికి పవర్ ఉంది. అందువలన వీళ్ళు ఎక్కడికి వెళ్ళలేకపోతున్నారు? ముందుకు వెళ్ళలేకపోతున్నారు. గతములో వాళ్ళు పండించిన పంటలు, వారి పొలాలు, వాళ్ళ కుటుంబం, వాళ్ళతో ఉన్న సంబంధం, పురుషులతో ఉన్న సంబంధం, స్త్రీలతో ఉన్న సంబంధం, మిగతా అక్కడ జరిగిన 70 సంవత్సరాలు ఏమైతే జరిగినాయో, ఏ సంతోషం, ఏ ఆనందం, ఏ దుఃఖం, ఏ వేదన, ఏ హెచ్చింపు అనుభవించారో, భవిష్యత్తు పిలుస్తుంది కానీ ఆ గతం వాళ్ళని ఏం చేస్తుంది? వెనక్కి లాగేస్తుంది. అందువలన దేవుడు అంటాడు, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనొకడి, పూర్వము గురించి తలంచుకొనొకడి, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను. యెషయా గ్రంథం 43:18-19. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనొకడి, పూర్వపు కాలపు సంగతులను తలంచుకొనొకడి, ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనొకడి, పూర్వపు సంగతులను తలంచుకొనొకడి. అయ్యా మా వలన కావట్లా, వెనక లాగేస్తుంది. దేవుడు అనేది, నాకు ఛాన్సీ, నాకు అవకాశమే, నీ గతం గురించి నేను డీల్ చేస్తా. పాస్ట్, ప్రెజెంట్, గతం, వర్తమాన కాలం, భవిష్యత్తు కాలం. మనము గతములో లేము, భవిష్యత్తులో లేము, వర్తమానములో ఉన్నాం. కానీ నా యేసయ్య గతములో ఉన్నాడు, వర్తమానంలో ఉన్నాడు, భవిష్యత్తులో ఉన్నాడు. మనం ఇప్పుడు ఉన్నది రెడీగా ఉండాలి, చప్పలు కొట్టాలి. మీకు కొత్తది, నాకు కొత్తది. మనం ఇప్పుడు ఉన్నది వర్తమానం. కానీ మన ఊహాగానాలు మొత్తం, మన ఇమాజినేషన్ మొత్తం దేని మీద ఉంది? గతం మీద ఉంది. ఇక్కడ మనం ఉండుంటే ఏదో చేయగలం, కానీ మనం ఉన్నది ఎక్కడ? అందువల్ల మనం ఏం చేయలేకపోతున్నాం. కానీ ఒక ఆయన ఆల్రెడీ అక్కడ ఉన్నాడు, ఆయన అద్భుతం చేయగలడని. గతం విషయంలో నువ్వు ఏ విషయంలో వేదన పడుతున్నావో, ఏ విషయంలో దుఃఖపడుతున్నావో, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకడి, గతాన్ని మీరు తలంచుకొనకడి, నేను దాన్ని డీల్ చేస్తా. గో హెడ్, గో ఫార్వర్డ్, ముందుకెళ్ళండి మీరు. మన మనసు, మన మైండ్ చాలా అద్భుతమైన మైండ్. ఏమన్నా మనం ఒక మాట చెప్పామనుకో, వెంటనే మన మనసు పిక్చర్లో ఆలోచిస్తుంది, పిక్చర్లో, బొమ్మలతో ఆలోచిస్తుంది. అది అరే రెడీ? మనం ఏదన్నా ఒక విషయం తలంచుకున్నాం అనుకోండి, మన మైండ్ ఎలా ఆలోచిస్తుంది? పిక్చర్తో. మన మైండ్ మాట్లాడ తెలుసా? అదేదే మాట్లాడుకుంటుంది. మన హృదయం మనం మాట్లాడుకుంటాం. మన మైండ్ ఆరెంజ్ అన్న అంటే ఏంటిది? ఆరెంజ్ అంటే తెలుగులో చెప్పండి అమ్మా. కమలాకాయ. ఏ కాయ అనగానే వెంటనే మన మనసులో ఒక బొమ్మ ఏర్పడిద్ది. అమ్మ గుండ్రంగా ఉంటుంది, ఆరెంజ్గా అలా ఉంటుంది. వెంటనే అమెరికా అన్నాను, వెంటనే మీ మనసులో ఒక బొమ్మ ఏర్పడింది. ఇండియా, హైదరాబాద్ అనగానే మీ బొమ్మ ఏర్పడిద్ది, చార్మినార్ బొమ్మ. విజయవాడ అనగానే ఏం ఏర్పడిద్ది? ప్రకాశం బారి బొమ్మ ఏర్పడిద్ది. పనసకాయ అన్న వెంటనే ముళ్ళుగా ఉండే. పుచ్చకాయ వెంటనే అంతే. దానికి ఏంటంటే పిక్చర్లో ఉంటుంది, దాని భాష పిక్చర్లో ఉంటుంది. నువ్వు గతం గురించి ఆలోచిస్తే అవన్నీ బొమ్మల్లో కనబడతాయి. దానికి ఆ అబ్బాయి కనబడుతూ ఉంటాడు నీకు,
అంత కొత్త వాళ్ళుగా చూడకండి మీరు, నాకు సీనియర్లు నాకు తెలుసు. వాళ్ళు ఎలా చూస్తున్నారంట, మీరు ఎంత సీనియర్లో నాకు తెలుసు. ఆ అమ్మాయి, గతంలో ఉన్న అమ్మాయి, ఆ బొమ్మ అలా కనబడిపోదు. మీరు గతంలో ఉన్న ఇల్లు అలా కనబడదు. మీరు గతంలో ఏ స్కూల్లో చదివారో, మనసుకున్న అద్భుతమైన మిరకల్ అంత దేంట్లో చేస్తుంది, బొమ్మలు. ఏదన్నా ప్రజెంట్ అన్న బొమ్మలతోనే, గతమైన బొమ్మలతోనే. ఈ మనసుకున్న చిన్న ప్రాబ్లం ఏంటంటే, ఆర్ యు రెడీ? అది ఇమాజినేషన్ రియాలిటీని డిఫరెన్షియేట్ చేయలేదు. ఆర్ యు రెడీ? మన మనసు, మన మైండ్ ఇమాజినేషన్ని, రియాలిటీని ఏం చేయలేదు, డిఫరెన్షియేట్ చేయలేదు. అంటే వ్యత్యాసం చూడలేదు. ఇది ఇమాజినేషన్, ఇది రియాలిటీ అని మన మనస్సు, మన మైండ్ ఏం చేయలేదు, గుర్తుపట్టలేదు. ఇమాజినేషన్ని రియాలిటీ అనుకుంటుంది, రియాలిటీని కూడా. అందుకే మనం పెద్దానికి ఎడుతుంటాం. ఎందుకంటే మన మనసుకి ఇమాజినేషన్ అంటే ఏంటన్నా, ఊహ. మీరు ఇక్కడ చూస్తుండగానే గతంలో అన్నీ చూస్తుంటారు. ఏంటిది అది? ఊహాగానాలు. చూడండి, కొంతమంది పిల్లలు పుస్తకాలు ఎదురైనా ఉంటుంది, ఏదో ఆలోచిస్తుంటాడు. ఏంట్రా ఊహా గానాలు, ఏంటది, ఏ ఆలోచిస్తున్నావు అంటే మన మైండ్కి ఆర్ యు రెడీ? మన మైండ్కి ఇమాజినేషన్ రియాలిటీ అంటే ఏంటి, వాస్తవికత అంటే వాస్తవం. ఆర్ యు రెడీ? ఇమాజినేషన్ అంటే ఏంటండి, ఊహ. రియాలిటీ అంటే వాస్తవం. ఇమాజినేషన్ ఏంటి, రియాలిటీ ఏంటి అని మన మనస్సు డిఫరెన్షియేట్ చేయలేదు. ఇది ఇమాజినేషన్, ఇది రియాలిటీ అని అది డిఫరెన్షియేట్ చేయలేదు. దేవుని రూపంలో ఇది బాగా మీకు అర్థం కావాలంటే, సీరియల్ చూసేటప్పుడు, అంటే ఇదివరకు చూసేవాళ్ళు ఇప్పుడు చూడండి, నాకు తెలుసు. ఎందుకంటే మొదట అబద్ధం ఆడరు, చూసేవాళ్ళు అని ఉంటే చూడకండి, ఎందుకు టైం వేస్ట్. ఏదైనా పప్పలు వండుకోండి శుభ్రంగా. ఆర్ యు రెడీ? చూడండి, టీవీలో సీరియల్లో ఒక యవనస్తుడు తన తండ్రిని చొప్పిటి కొడుతుంటే అడవులు అబ్బాయిలు అందరూ ఏం చేస్తుంటారు, ఏడుస్తుంటారు. అది వాస్తవమా? అదేంటిది? ఇమాజినేషన్, డైరెక్టర్ గారి యొక్క ఇమాజినేషన్. అది చూసి మనం ఏం చేస్తాం, ఏడుస్తాం. అదే టైంలో మీ ఇంటి ముందర ఒక కుర్రోడు నీ కళ్ళ ముందలే వాళ్ళ నాన్న తంతనాడు, ఏం చేస్తాం, ఏడుస్తాం. మన మైండ్కి ఏది ఓహో, ఏది వాస్తవమో గుర్తుపట్టలేదు. అందుకే ఊహ కూడా ఏడిచేస్తుంది. ఇక మా అమ్మలకైతే కొంగు చినిగిపోయేటట్టుగా ఎడుతుంటా, పడతావా నువ్వు కూడా ఎడతావా, ఇద్దరు ఎడతామంటాను. అంటే మన మైండ్కి ఏమి ఉండదు, ఊహేది వాస్తవమేది అని వ్యత్యాసపరిచే, గుర్తుపట్టే కెపాసిటీ దానికి లేదు. అందువలన ఊహకి ఎడుతాం, వాస్తవానికి ఎడుతాం. కానీ అది మనకు అప్పుడు ఊహ ఏదో వాస్తవం ఏదో గుర్తుపట్టి ముందుకు అడిగి పెట్టాలి. అంటే ఊహకి ఏడవకూడదు, వాస్తవానికి ఏం చేయాలి, అది మనకు కుదరదుగా. ఇప్పుడే మీకు వెలిగింది బల్బు, అమ్మో నాకు నిన్న వెలిగింది బల్బు. ఆర్ యు రెడీ? మీరు చూడండి, సీరియల్లో మీరు కారులో సీరియల్లో ఒక దృశ్యం చూస్తున్నారు. కారులో వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? కారులో ఒక కుటుంబం వాళ్ళు వెళ్తున్నారు. కుటుంబం వాళ్ళు వెళ్తుండే కానీ ఎదర ట్రైన్ అవుతుంది. మీ కళ్ళ ముందలే ఒక బైక్ ఢీ కొందండి, అది ఎగిరిపోయాడండి. వెంటనే చూడగానే మనం ఏం చేస్తాం, ఏడుస్తాం. అదేంటిది మాత్రమే, సీరియల్లో అదేంటి మాత్రమే, ఊహ మాత్రమే. గడి చెప్పండి, అది ఊహ మాత్రమే. కానీ అదే టైంలో నువ్వు కారులో వెళ్తుండగా ఒక బైక్ నిజంగా జరిగింది, అప్పుడు కూడా మనం ఏం చేస్తాం, ఏడుస్తాం. అదేంటిది, వాస్తవం. ఊహకి ఏడ్చాం, గడి చెప్పండి, ఊహకి ఏడ్చాం, వాస్తవానికి ఏడ్చాం. మన మైండ్కి ఏది ఓహో ఏది
వాస్తవమో డిఫరెన్షియేట్ చేసే అంటే గడి చెప్పండి, గుర్తుపట్టే శక్తి దానికి ఉండదు. అది ఓహో అది వాస్తవం అన్నది నీ వ్యక్తిత్వానికి, నీ హృదయానికి తెలిసింది కనుక ఓకే ఏడవకూడదు. వాస్తవానికి ఏం చేయాలి? అలా ఏడవడానికి మన మనస్సును అలా స్టడీ చేసుకొని మనం అడుగు పెట్టాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఆర్ యు రెడీ? మీరు ఎలా ఉన్నా చెప్పయ్య బాబు తొందరగాని, ఆ టెన్షన్కి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇలా తీసుకెళ్తున్నాను నేను. కాబట్టి ఆర్ యు రెడీ? అలాగే మన మైండ్కి, మన మనసుకి గతం గురించి నువ్వు ఆలోచిస్తుంటే అది ఏమనుకుంటుందంటే వాస్తవంగా ఇప్పుడు జరుగుతుంది అనుకుంటుంది. ఆర్ యు రెడీ? నువ్వు గతం గురించి ఆలోచిస్తున్నావు, గతంలో జరిగినది, ఆ గతంలో నేను ఉంటున్నావు. అప్పుడు మన మైండ్ ఏమనుకుంటుందంటే ప్రస్తుతం వీడు బతుకుని ఇలా జరుగుతుంది అనుకొని నీ బతుకుని అలాగే ముందుకు తీసుకెళ్తుంది. యాజ్ ద మ్యాన్ థింకత్ ఇన్ హిస్ హార్ట్ సో ఈజ్ హి. ఒక వ్యక్తి ఎలా ఆలోచిస్తాడో అలాగే ముందుకెళ్తాడు. అంటే గతము గురించి నువ్వు ఆలోచిస్తున్నావు అంటే మనసు ఏమనుకుంటుందంటే ప్రస్తుతం వీడి బతుకులో అలాగే జరుగుతుంది. తద్వారా నువ్వు ఆ జీవితమే ముందుకు తీసుకెళ్తావు. అందువలన మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకడి, గతంలో జరిగిన సంగతులను తలంచుకొనకడి. ఇదిగో నూతన క్రియ నీ కొరకు నేను చేయబోతున్నాను. ఒకవేళ ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? నువ్వు గతం గురించి నువ్వు ఆలోచిస్తూ దాని గురించే నువ్వు ఉంటే మనసు ఏమనుకుంటుంది? ప్రస్తుతం నువ్వు ఈ వేదన అనుభవిస్తున్నావా? అనుభవించట్లా. అదేం మాత్రమే? ఊహ మాత్రమే. కానీ ఇది వాస్తవం అనుకొని నీ బ్రతుకుని అలాగే ముందుకు తీసుకెళ్తుంది. కానీ దాన్ని కట్ ఆఫ్ చేయడానికి దేవునికి అవకాశం ఇవ్వండి. దేవుడే దిగి అద్భుతం చేస్తాడు.